సొంతిల్లు ఉండాలని చాలామంది అనుకుంటారు. దానికోసం సేవింగ్స్ చేస్తుంటారు. ఇంకొందరు చాలీచాలని జీతంతో అద్దె ఇంట్లోనే ఉండిపోతారు. ఇక విదేశాలకు వెళ్లిన వారు రెంట్కు దిగడం తప్పదు. కొన్ని దేశాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటుంది. అక్కడ సంపాదించుకోవాలని వెళ్లే వారికి ఇది ఇబ్బందికరంగానే మారుతోంది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా బాల్కనీని రెంట్కిచ్చేందుకు సిద్ధమయ్యాడు. తమ దేశంలో డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కేవలం బాల్కనీ మాత్రమే. అందులో ఓ బెడ్, ఓ అద్దం ఉంది. దీన్ని రెంట్కిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ వ్యక్తి. అద్దె ఎంత కట్టాలనే విషయం కూడా చెప్పాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వెలుగు చూసింది ఘటన. సదరు వ్యక్తి ఇచ్చిన యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని యాడ్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక వ్యక్తి తానుండే ఫ్లాట్కు అనుబంధంగా ఉన్న బాల్కనీని అద్దెకిస్తానంటూ పేర్కొన్నాడు. బాల్కనీలో బెడ్ ఉంటుందని, బోలెడంత వెలుతురు వస్తుందని వివరించాడు. కాలకృత్యాల కోసం తన గదిలో ఉన్న బాత్రూమ్ను వాడుకోవచ్చని చెబుతున్నాడు. అయితే అద్దె మాత్రం నెలకు $969, అంటే మన కరెన్సీలో 81,000 రూపాయలు కట్టాలంటూ వివరించాడు. కరెంటు, వాటర్ బిల్లు మాత్రం అదనంగా కట్టాల్సిందేనట. ఇలా తన బాల్కనీ గొప్పతనాన్ని చెప్పుకుపోయాడు ఓ వ్యక్తి. $81,000 అద్దె ఇల్లంటే కనీసం 3-4 బెడ్రూమ్లు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఒక్క బాల్కనీని ఈ రేటుకు అద్దెకిస్తానంటూ ధైర్యంగా యాడివ్వడం జనాలను తెగ ఆశ్చర్యపరుస్తోంది. ఇదేమైనా జోకా లేక నిజమా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. సిడ్నీలో పరిస్థితులు మరీ ఇంతలా దిగజారాయా? అద్దె ఇళ్లకు మరీ అంత కరువు వచ్చిందా అని ప్రశ్నించారు. అయితే నగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని అక్కడున్న పలువురు చెబుతున్నారు. ఆర్థిక రంగం పుంజుకోవడం, జనాభా పెరుగుదల వంటి అంశాలన్నీ ఇళ్ల డిమాండ్ పెంచేశాయని అంటున్నారు. అద్దెలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వారు నరకయాతన అనుభవిస్తున్నారట. ఆదాయంలో అధిక శాతం అద్దెలకు పోతుండటంతో ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నారు.